రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. మా కొంగు చేసి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. వివేకం రెడ్డి గారి కోరిక షర్మిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు, కానీ అది అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చిందిమ్మా. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందామమ్మా. షర్మిలమ్మను మనం గెలిపించి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం షర్మిలమ్మను గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటేయండి.